హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు ఫిష్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మనం అప్పటికప్పుడు మసాలాలను ప్రిపేర్ చేసుకుని కర్రీని కుక్ చేసామంటే టేస్ట్ అనేది చాలా చాలా డిఫరెంట్గా కమ్మగా అనిపిస్తుందండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకోండి. అలాగే 4 గరిటెలు ఆయిల్ పోసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కదా, అందుకే 4 గరిటెలు చెప్పాను. ఇలా 4 గరిటెలు ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగించుకోండి. కేజీ చేపతో నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత 2 ఆనియన్స్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. అవి 2 కూడా ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెంగా సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్కి మాత్రమే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కర్రీకి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అప్పటికప్పుడు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్స్ కానీ నిలువున్నాయి వేసామంటే కర్రీకి టేస్ట్ అనేది అంత బాగా రాదు. అందుకే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ మసాలాలతో నాన్ వెజ్ కర్రీస్ని వండామంటే టేస్ట్ అనేది చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటుంది. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇవి మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇది కేజీ ఫిష్ అండి. ఇది ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు తీసుకోండి. సన్నగా తరిగిన అల్లం తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క ముక్కలు తీసుకోండి. 8 లవంగాలు తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. అలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. 1 ఇలాచీ తీసుకోండి, అది కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి, అది కూడా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకుని అవి కూడా జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అవుతున్నప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుంటే చాలా స్మూత్గా మెత్తగా నలుగుతుంది కదా మసాలా అంతా కూడా. అలా గ్రైండ్ అయిన తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఇలా ఆయిల్లోనే మసాలాని వేసేసామంటే చక్కగా పచ్చివాసన అంతా పోయి ఫ్రై అవుతుందండి. మసాలా పేస్ట్ అంతా కూడా వాటర్ అన్నీ కూడా మసాలా అంతా కూడా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుంది. కమ్మగా అనిపిస్తుందండి మసాలా ఫ్రై అవుతున్నప్పుడు. ఇలా మొత్తం కూడా గరిటెతో బాగా ఆయిల్లో కలిపేసుకుందాం. మొత్తం కూడా వాటర్ అన్నీ కూడా మసాలా పేస్ట్లోంచి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా అలా వేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు కారం చూపిస్తున్నానండి. నేను 3 టేబుల్ స్పూన్లు వేసాను. కారం మాత్రం మీ కారానికి మీ ఘాటుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవి 2 కూడా ఆయిల్లో బాగా కలిపేసుకుందాం. ఆనియన్స్తో పాటు ఇది కూడా బాగా ఫ్రై అయిందంటే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. రిలీజ్ అయిన తర్వాత మనం శుభ్రంగా చేసుకుని పెట్టుకున్న చేప ముక్కల్ని అలా వేసేసుకుందాం. ఇలా కళాయిలో వేసేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లోకి కర్రీలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. గల్లుప్పు వేసుకున్నట్లయితే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. సాల్ట్ యూజ్ చేసే కన్నా గల్లుప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వాటర్లోకి ములిగే వరకు చక్కగా సర్దుకుందాం. గరిటతో ఎక్కువగా కలుపుకోకూడదండి, చేప అనేది విరిగిపోతుంది, ముక్క అనేది విరిగిపోతుంది. స్లోగా గరిటతో ముక్కల్ని టర్న్ చేసుకోండి, వెనక వైపుకు తిప్పుకోండి. వాటర్లో ములిగే వరకు కూడా చక్కగా సర్దుకోండి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మసాలా పేస్టు, కారం అంతా కూడా వాటర్లో కలిసే వరకు ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం గరిటెని యూజ్ చేసే కన్నా ఒక క్లాత్తో కళాయిని రౌండ్గా తిప్పినట్లయితే వాటర్లోకి మొత్తం కూడా కలిసిపోతుంది. అలా మొత్తం ఒకసారి రౌండ్గా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇలా కొంచెం సేపు ఉడికించుకుందాం. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోకి పెట్టుకుని ఉడికించుకోండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత మూత తీసుకుని చూసుకుందాం. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు వాటర్ని కొంచెంగా తీసుకుని టేస్ట్ చూసుకుంటే సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు.
ఇలా నేను చూపిస్తున్న విధంగా క్లాత్తో కళాయిని రౌండ్గా కలపండి. అప్పుడే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చేప ముక్కలకి పడతాయి. గరిటె అనేది ఎక్కువగా యూజ్ చేయొద్దు. అలా చేసామంటే ఫిషెస్ ముక్కలన్నీ కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకే గరిటె యూజ్ చేయొద్దు. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకుని టేస్ట్ చూడండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత గ్రేవీ అంతా కూడా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా కళాయిని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద నుంచి దించుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా టేస్టీగా ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చూపించాను కదా. మీ అందరికీ కూడా ఈ కర్రీ అనేది బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన విధంగా వండి చూసారంటే మీ అందరికీ కూడా నచ్చుతుంది. అలాగే ఇంట్లో ఫ్యామిలీ అందరికీ కూడా చక్కగా సర్వ్ చేయొచ్చండి. బాగుంటుంది టేస్ట్ అనేది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ALL ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.